అందరికీ నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం నమః శివాయ. సో, ఈసారి మనము ఉగాది ఫలితాలు ఎలా ఉంటాయో మనం చూద్దాం. ముందుగా మనం చూసినట్టయితే పరాభవ నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. సో, ఈ ఏడు మనము యాక్చువల్‌గా ఇన్ జనరల్‌గా మనం ఏంటంటే జగలగ్నం, వర్షలగ్నం అనేసేసి ఈ 2 లగ్నాలు ఈ 2 చార్ట్స్ మనం వేసుకుంటామనమాట. సో, ఈ రెండిట్లో మనకి ఇది 2 ఈ 2 చక్రాలు మనకి దేశగోచారానికి సంబంధించినదే. అంటే దేశం ఎలా ఉంటది, మన రాష్ట్రం ఎలా ఉంటది, రాష్ట్రంలో ఉన్న ప్రజలకి, అటు నాయకులకి ఎలాంటి సత్సంబంధాలు కలుగుతాయి, మనము ఎలా ఉండబోతాము ఈ ఈ సంవత్సరం మొత్తం. అలాగే వర్షాలు ఎలా పడతాయి, పంటలు ఎలా పండుతాయి, ఏ పంటకి విపరీతమైన పంట లభిస్తుంది. ఇవన్నీ మనము ఈ చార్ట్ ద్వారా తెలుసుకుంటాం అనమాట. సో, ఇక్కడ మనం చూసినట్టయితే ఇది మనకి ఈ యాక్చువల్లీ యుగాది అని అంటాం. కానీ పోను రాను అది ఉగాది అయిపోయింది యాక్చువల్‌గా పలకడం. సో, ఇక్కడ అది పెద్ద స్టోరీ. ఈ ఉగాది ఎట్లకయింది అన్నది పెద్ద స్టోరీ. అది పక్కన పెడితే మనము ఈ జకలగ్న చార్ట్ చూసినట్టయితే వర్షలగ్నం చార్ట్ చూసినట్టయితే మనకి వర్షలగ్నాధిపతి అయిన ఆహ్, గురువు అంటే మీన లగ్నంలో పడబోతుంది. మనకి ఆ టైంలో మనకి ఉగాది అనేది స్టార్ట్ అవుతది. సో, ఈ లగ్నాధిపతి అయిన గురువు కూడా మిథునంలో అంటే చతుర్థంలో ఉన్నాడు కాబట్టి ఈ సంవత్సరం మనందరికీ సస్యశ్యామలంగా సిరి సంపదలతో ప్రజలందరూ హాయిగా తులతూగుతారని చెప్పొచ్చు. అయితే ఇక్కడ మనకి రాజు, మంత్రి ఇవన్నీ కూడా చూస్తామన్నమాట. రాజు ఇక్కడ ఎవరయ్యారు అంటే గురువయ్యారు. అలాగే మంత్రి ఎవరు అని అంటే కూడా కుజుడు. ఇక్కడ రాజుకి, గురువుకి అంటే గురువుకి, కుజుడికి సత్సంబంధాలు, స్నేహితులుగా ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వీరిరువురి కలయిక చాలా మంచి లాభాలుతో కూడుతూ అలాగే ఏమంటారు ఆహ్, వేరే కంట్రీస్‌తో కూడా సత్సంబంధాలు ఏర్పాటు చేసుకొని ఉన్నతమైన ఏమంటారు కంపెనీస్ ఇవన్నీ రావటము మన రాష్ట్రంలో అయినా, మన దేశంలో అయినా రావటానికి మంత్రి సలహా ద్వారా గురువు వాటిని అమలుపరచడం జరుగుతూ ఉంటదనమాట. అలాగే ఇక్కడ సేనాధిపతి చంద్రుడయ్యాడు. చంద్రుడేంటంటే ఒక తల్లి స్వభావం కలిగిన వాడు. ఒక తల్లి స్వభావం కలిగిన సైన్యాధ్యక్షుడైతే ఎలా ఉంటది, కొద్దిగా మృదు స్వభావంతో కలిగి ఉంటుంది కాబట్టి ఈ కొన్ని అరాచకాలు, ఉపద్రవాలు లోపలే ప్రజలకి ప్లస్ ఈ చోరులకి ఇలాంటివన్నీ ఎక్కువ అవుతుంది కాబట్టి ఇది కంట్రోల్ చేయలేని స్థితిలో చంద్రుడు ఉంటాడు కాబట్టి కొద్దిగా అలాంటి సంఘటనలు జరిగే అవకాశాలు ఈ దేశగోచారంలో మనం చూస్తూ ఉంటాం అనమాట. అలాగే సస్యాధిపతి గురువు అవుతాడు. సస్యాధిపతి ఎప్పుడైతే గురువు అవుతాడనంటే పంటలు మంచిగా విపరీతంగా హాయిగా చక్కగా పండుతాయి. ఎటువంటి కొద్దిగా ఎప్పుడైతే పర్సనల్‌గా మనం చూసినట్టయితే ఆ రైతులు కనుక కుజువ లేదా శని కనెక్షన్ వచ్చినట్టయితే ఆ పంటలు నష్టం పొందడం మనము పర్సనల్‌గా చూసుకున్నట్టయితే ఆ పంటకి నష్టం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాకపోతే ఈసారి కందులు విపరీతంగా పండే అవకాశము, శనగలు కూడా విపరీతంగా పండే అవకాశం ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ధాన్యాధిపతి కూడా బుధుడయ్యాడు కాబట్టి ఇలా ఈ అదే ఏమంటారు ఈ ఏడు మొత్తం ధాన్యానికి కొదవ లేకుండా ఉంటుంది మన రాష్ట్రంలో మటుకు చూసినట్టయితే. అర్ఘ్యాధిపతి కూడా చంద్రుడయ్యాడు కాబట్టి మనకి ఎటువంటి ధనానికి కానీ, ధాన్యానికి కానీ, సిరి సంపదలకి అంటే ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది. అలాగే గురువు రాజయ్యాడు కాబట్టి మనకి అందరికీ అటు ప్రజలకి, అటు నాయకులకి సత్సంబంధాలు కలిగే అవకాశాలు, మంచి మంచి పథకాలతో ప్రభుత్వాలు రావటం ఇలాంటివన్నీ కూడా చక్కగా జరుగుతాయి. మేఘాధిపతి కూడా చంద్రుడు అయ్యాడు కాబట్టి మనకి మంచి వర్షాలు, మంచి ఏమంటారు పంటలు పండించే వర్షాలు అంటే ఏంటంటే పంటలు పండించే వర్షాలు అని చెప్పడానికి ఏంటంటే మనం పంట కావాల్సిన టైంకి వర్షాలు వస్తే మంచిది కదా. ఫ్లడ్స్ ఇలాంటివన్నీ రాకుండా ఉండకుండా అలాంటి వర్షాలు కాకుండా మామూలుగా మనకి
ఎంత కావాలో ఎంత ఆహ్, ఆహ్, సస్యశ్యామలంగా కావాలి అని అనుకున్న వారికి అంత వర్షాలు మేఘ మేఘ గర్భం దాల్చే అవకాశం మనకి జూన్ నుంచి జూన్ మిడ్ నుంచే చాలా అవకాశాలున్నాయి. తొందరగానే మనకి వర్షాలు తొందరగానే సస్యశ్యామలం చేసే అవకాశం మనకి ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది. అలాగే రసాధిపతి శని కాబట్టి కొద్దిగా ప్రజలు బాగా అన్నీ చక్కగా ఉన్నాయి గదా! ధనానికి లోటు లేదు. అటు వృత్తులకి ఏమీ లోటు లేదు. ఇవన్నీ ఉండేసరికి కొద్దిగా నీరసించే అవకాశం ఉంటుంది. పని ఒత్తిడి వల్ల కొద్దిగా లేజీ అయ్యే అవకాశాలు గూడా ఉంటది కాబట్టి, అది కొద్దిగా గమనించాల్సిన విషయం. మిగతాయన్నీ అయితే చాలా చక్కగా అన్నీ మంచిగా ఉన్నాయి. నీరసాధిపతి గురువు అయిపోయాడు కాబట్టి ఇక్కడ గురువుకి, శనికి అందరూ ప్రజలందరూ కూడా గురువుకు, శనికి రెమెడీ చేసుకున్నట్టయితే ఇప్పుడు మనం చూసినట్టయితే కూడా గోచార గురుడు కూడా మనకి ఈ జూన్ తర్వాత కర్కాటక రాశిలో ఉచ్చ రాశిలో పొందుతాడు కాబట్టి ధనానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ వారికి పర్సనల్‌గా చెప్తున్నాను. పర్సనల్ జాతకులకు చూసినట్టయితే గురువు కనుక వారికి మంచి ప్లేస్‌లో లేదు అని అంటే మటుకు ఖచ్చితంగా గురువుకి నేను ముందర చెప్తూ ఉంటాను. గురువుకి మీరు ఖచ్చితంగా రెమెడీస్ పరిహారాలు చేసుకున్నట్టయితే ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఉంటుంది. పరాభవ నామ సంవత్సరముకి అన్ని రాశులకి ఆదాయ వ్యయాలు అలాగే రాజపూజ్యం, అవమానం ఎలా ఉంటది మనం చూసినట్టయితే ద్వాదశ రాశులకి ఫస్ట్ మనం చూసినట్టయితే మేషరాశి వారికి. మేషరాశి వారికి ఎలా ఉంటుంది అని చూసినట్టయితే మేషరాశి వారికి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 2, అలాగే అవమానం 4. సో ఈ రాశి వాళ్ళు ఏంటంటే చాలా మటుకు చూసినట్టయితే ఆదాయం బాగానే ఉంది కాబట్టి వ్యయం తక్కువే ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇక్కడ రాజపూజ్యము చాలా తక్కువ వచ్చింది కదా! రాజపూజ్యం అవమానం ఎక్కువ డబుల్ అయిపోయింది కాబట్టి వీరు ఖచ్చితంగా వీళ్ళు ఈ మేష లగ్నానికి అధిపతి రాశికి అధిపతి అయిన కుజుడిని కనుక వీళ్ళు నిత్యం అంటే మంగళవారం మంగళవారాలు ప్రతి మంగళవారం కుజుడికి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య స్వామికి తేనెతో అభిషేకం చేసుకున్నట్టయితే ఈ అవమానం అనేది ఈ రాజపూజ్యం బాగానే ఉంది అని అనుకున్నట్టయితే మటుకు రాజపూజ్యాన్ని మనం పెంచవచ్చు. ఈ పరిహారం చేసుకుంటే ఖచ్చితంగా వీరికి బాగుంటుంది. అలాగే ఈ ఎరుపు వస్తువులు ఏమన్నా దానం చేసుకుంటే కూడా చాలా మంచిది.